ఇక్కడ ఇంజనీరింగ్ పిల్లలు ఉంటారు. ఇంజనీరింగ్ పిల్లలు ఒక 1 కిలోమీటర్ పోవాలి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో ఎండాకాలం వచ్చింది కాబట్టి చున్నీలు నెత్తి మీద వేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళకి బస్సు సౌకర్యం కావాలని చెప్పేసి కర్ణం మేడానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 5 రోజులల్లో 10 రోజులల్లో బస్సు వస్తుంది అని చెప్పి ఇంతవరకు ఆ బస్సు కూడా రాలేదు. మరి ఇదే రిజిస్టర్ గారు ఉన్నారు, ఇదే వీసీ గారు ఉన్నారు, అయినా కూడా ఇంతవరకు కూడా బస్సు రాలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే మీ దృష్టికి రావడం, మల్లన్న దృష్టికి రావడం ఏంటంటే మనం చట్టాలను తయారు చేసేటోళ్ళం కాబట్టి మనకు ఎక్కువ పవర్ ఉంటుంది. చట్టాలను అమలు పరిచే వాళ్ళు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు చట్టసభల్లో కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడాలని చెప్పేసి నేను అందుకే ఆ క్వశ్చన్ అన్నా. మన మిత్రుడు చెప్పినట్టుగా బస్సు సౌకర్యం మహిళల విషయం కాబట్టి ప్రాధాన్యత అంశాన్ని ఇప్పుడే నేను రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు 15 రోజులలో అరేంజ్ చేస్తారా? ఎప్పుడైతే 1 మినిట్ ఒక్క నిమిషం ఇక్కడే రిజిస్ట్రార్ గారు ఉన్నారు, ఆయన అడుగుతా. ఆడపిల్లల విషయం కాబట్టి 15 నుంచి 20 రోజులలో, ఇవాళ ఎన్ని తారీఖు? ఇవాళ 13 కదా, 13 తారీఖు కాబట్టి ఈ మంత్ ఎండ్ కాదన్నా అన్న, మిగతా వాళ్ళు ఎక్కువ ఉండదన్నా. నేను చెప్పేది జరిగినండి. ఇవాళ 13 తారీఖు అంటే మార్చి 31 తారీఖు డెడ్ లైన్ సార్. ఏప్రిల్ 1కి బస్సు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా?